Hi friends, welcome to Madhuri Finance in Telugu. First of all, happy Women's Day to all the women, and I wish all the women to be success in their life. And I want to say one thing, ante today ఈరోజు ఇంటర్నేషనల్ విమెన్స్ డే కాబట్టి నేను ఒక విమెన్ గురించి కొన్ని జనరల్గా ఒక విమెన్ అనేవాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. సో వాటి గురించి కొన్ని నేను మాట్లాడాలనుకుంటున్నానండి. సో ఏంటంటే, ఇప్పుడు కంట్రీ అనేది చాలా అడ్వాన్స్ అయ్యింది, కానీ ఇప్పటికీ కూడా విమెన్ అనేవాళ్ళు ఎంత ఎడ్యుకేటెడ్ అయినా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత కేపబిలిటీ ఉన్నా, ఎంత ఎఫిషియన్సీ ఉన్నా, ఎంత స్కిల్స్ ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత మంచి పొజిషన్లో ఉన్నా కూడా విమెన్ డిస్క్రిమినేషన్ జరుగుతుంది. ఒక ఆడపిల్ల పుట్టింది అంటే, మగపిల్ల బాయ్ పుట్టినప్పుడు ఫీల్ అయినంత హ్యాపీగా ఒక గర్ల్ పుట్టినప్పుడు హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు. అండ్ నాట్ ఓన్లీ దట్, ఈవెన్ టుడే టిల్ నౌ విమెన్ ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్. మెన్కి ఉన్న ఫ్రీడమ్ ఉమెన్కి లేకుండా పోయింది. విమెన్ అనేవాళ్ళు నిజం చెప్పాలి అంటే మెన్ కంటే కూడా చాలా కేపబుల్, ఎఫిషియెంట్, టాలెంటెడ్, మంచి పొజిషన్స్లో ఉంటూ మెన్తో పోలిస్తే మంచి మంచి ఎర్నింగ్స్ చేసినా కూడా ఒక మెన్కున్న క్రైటీరియా ఉమెన్కి లేకుండా పోయింది. అండ్ నాట్ ఓన్లీ దట్, ఈవెన్ టిల్ నౌ ఒక విమెన్ అనేవాళ్ళు బయటికి వెళ్తే ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎలాంటి థ్రెట్ వస్తుందో అని భయపడే కండిషన్ ఈ రోజుకి కూడా ఉంది. సో దాని గురించి అనుకుంటే చాలా బాధ అనిపిస్తుంటుంది నాకు. సో నేనేమంటానంటే, విమెన్కి అంటే ఒక ఆడవాళ్ళకి ఎందుకు ఈ స్థితి అంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, పేరెంట్స్ అనే వాళ్ళు ఏమంటారు, చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒక ఆడపిల్లవి నువ్వు ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదు, ఇలా బిహేవ్ చేయాలి, ఇలా బిహేవ్ చేయకూడదు, గట్టిగా మాట్లాడకూడదు అని కొన్ని సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో కొన్ని చెప్తూ ఉండడం వల్ల వాళ్ళలో తెలియకుండానే ఒక కైండ్ ఆఫ్ సాఫ్ట్నెస్ కావచ్చు, పిరికితనం కావచ్చు ఇంజెక్ట్ అయ్యింది అని నేను అనుకుంటాను. సో నేనేమంటానంటే, పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లలకి, ఎస్పెషల్లీ విమెన్కి ఏది కూడా సర్టన్ కండిషన్స్, టర్మ్స్ ఇవేమీ పెట్టకుండా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టకుండా ఫ్రీడమ్ ఇచ్చి, నో యూ క్యాన్ డూ ఎనీథింగ్, యూ ఆర్ ఏబుల్ టు డూ ఎనీథింగ్, యూ హ్యావ్ ద రైట్ టు డూ ఎనీథింగ్ అనే ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్నెస్ తోటి వాళ్ళని పెంచి ఉంటే, వాళ్ళ బాటప్లో కనుక తీసుకొని వస్తే ఏ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవన్నమాట. అంటే ఒక థ్రెటనింగ్ కండిషన్ వచ్చింది, ఒక ప్రాబ్లం వచ్చింది అంటే ఏమవుతుందో అని భయపడము, లేకపోతే ఒక అన్ఎక్స్పెక్టెడ్ కండిషన్ వచ్చింది బయటికి వెళ్ళినప్పుడు అన్నప్పుడు దాని నుంచి ఎలా తప్పించుకోవాలి అనేటువంటి ఒక స్కిల్స్ అనేది గర్ల్కి నేర్పించకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయని నేను అనుకుంటాను. అదే ఈ కైండ్ ఆఫ్ వీళ్ళు ఏదైతే ట్రెడిషనల్గా అమ్మాయి ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అనేటువంటి ఒక సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి అమ్మాయిలోని ఒక ధైర్యాన్ని కావచ్చు, టాలెంట్ని కావచ్చు వీళ్ళు కొంచెం డిప్రెస్ చేసి పెట్టడం వల్ల వాళ్ళలో ఉండే స్కిల్స్ కావచ్చు, టాలెంట్ కావచ్చు
కేపబిలిటీ కావచ్చు, ఎఫిషియన్సీ కావచ్చు, అది బయటికి రాకపోవడం. అంటే ఏదైనా వ్యూని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు నీకెందుకు, నీకు అవసరమా, ఈ కైండ్ ఆఫ్ వర్డింగ్స్ అనమాట. కొంతమంది, అన్ని ఫ్యామిలీస్లో కాదు, కొంతమంది అనమాట. ఈవెన్ టిల్ నౌ ద పీపుల్ ద గర్ల్ ఈజ్ ఫేసింగ్ లైక్ దట్ అని నేను అంటాను. సో ఈ వర్డింగ్స్ చెప్పి వాళ్ళని సప్రెస్ చేసి పెట్టడం వల్ల, వాళ్ళ స్కిల్స్ బయటికి రాకపోవడం వల్ల, ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో సైమల్టేనియస్గా ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా హ్యాండిల్ చేయాలి అనేది విమెన్కి తెలియకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయని నేను అనుకుంటాను. ఈవెన్ టిల్ నౌ ఒక అబ్బాయికి ఇచ్చిన ఫ్రీడమ్ అమ్మాయికి ఇవ్వకపోవడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయని నేను అనుకుంటాను. అండ్ నాట్ ఓన్లీ దట్, ఈరోజు అంటే ఉమెన్స్ డే, కానీ ఈ విధంగా చెప్పకూడదు. ఒక ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టుగా ఒక లేడీని ఒక గర్ల్ని ఇంకొక లేడీ ఇంకొక గర్ల్ పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు. ఏంటంటే వాళ్ళకి స్కిల్స్ ఉండవు, పక్క వాళ్ళు స్కిల్డ్గా, కేపబుల్గా, ఎఫిషియెంట్గా వాళ్ళ ఎఫిషియన్సీని చూపిస్తే అది డైజెస్ట్ చేసుకోలేక ఏదో ఒకటి చెప్పి వాళ్ళని సప్రెస్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేయడం వల్ల కూడా ఉమెన్ టాలెంట్ అనేది కొంచెం డౌన్ స్టెప్లో ఉంటుందేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో అలా అన్నమాట. ఇంకా ప్రతి దాంట్లో కూడా కొంచెం మెన్తో పోలిస్తే విమెన్కి ఫ్రీడమ్ తక్కువ అండ్ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ. దీనివల్లే కొంచెం విమెన్ అనేవాళ్ళు సైమల్టేనియస్గా ఏదైనా థ్రెటనింగ్ కండిషన్ వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అనేది తెలియక వాళ్ళు కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎవరేమన్నా మీ పిల్లలను ధైర్యాన్ని నింపి క్రిటిసైజ్ చేయకుండా వాళ్ళని మంచి పాజిటివ్ వేలో ముందుకు తీసుకొని వెళ్తే మీ పిల్లలు మంచిగా డెవలప్ అవుతారు. అది బేబీ గర్ల్ కావచ్చు, బాయ్ కావచ్చు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిస్క్రిమినేషన్, జెండర్ డిస్క్రిమినేషన్ నాకైతే లేదు. బట్ నేను చెప్పాలనుకున్నది అనమాట, మీ పిల్లలకి మీరు పాజిటివ్ ఎనర్జీని ఇవ్వాలి, క్రిటిసైజ్ అనేది చేయకూడదు. ఇప్పుడు చూడండి, ఏదైనా తిట్టాలి అనుకుంటే బయట వాళ్ళు కూడా తిడతారు. సో దాంట్లో ఏం లేదు. ఎంకరేజ్మెంట్ అనేది బయట వాళ్ళు అయితే ఇవ్వరు, ఎవరైనా ఇస్తారు ఎంకరేజ్మెంట్ అంటే అది టీచర్స్ అండ్ లెక్చరర్స్ నుంచే మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది తప్ప బయట సొసైటీలో ఎవ్వరు కూడా మనకి పాజిటివ్ ఎనర్జీని ఇవ్వరు. ఓన్లీ పాజిటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచి రావాలి? ఓన్లీ పేరెంట్స్ నుంచే. పిల్లల్ని మీరు